హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసరికి తిరునాళ్ళ రోజు తీసిన వ్లాగ్. మార్నింగే అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకుని వెళ్తున్నారు. ఊర్లో నలుగురు అమ్మవార్లు ఉంటారంట. నలుగురు అమ్మవార్లకు కూడా ఇలా నైవేద్యం తీసుకుని వెళ్తారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి సాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడికి రాగానే పాల తాలికలు పెట్టిస్తే అవి కూర్చుని తింటూ ఉన్నాము. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గారెలు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా మేము ఇక్కడ అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో పెద్దవాళ్ళందరూ పనులు చేసుకుంటుంటే మేమైతే మంచిగా రెడీ అయిపోయి తిరుగుతున్నాము. వీళ్ళందరూ కూడా మా కజిన్స్. అందరం కలిసామంటే సందడే సందడి, నవ్వుకుంటూనే ఉంటాము. ఇంకా ఉన్నారు, కాకపోతే ముందు మేము రెడీ అయిపోయి అయితే టెంపుల్కి వచ్చేస్తున్నాము. వెళ్తూ దారంతా కూడా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూనే వెళ్తున్నాము. వీడియో ఏమో మా హస్బెండ్ తీస్తున్నారు. మ్యాక్సిమం ఈ వీడియోస్ అన్నీ కూడా మా హస్బెండే తీశారు. చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ అయితే మా తోటి కోడలు డాక్టర్ మాధురి. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా నా ఆడబడుచులే. ఇప్పుడు హాయ్ చెప్తున్నది భావన. నా పక్కన ఉన్నది జస్విశ్రీ, అటు పక్కన ఉన్నది ఇంద్రాణి. వెనకొస్తున్న అన్న వచ్చేసి ఇంద్రాణి వాళ్ళ హస్బెండ్. అలానే వాళ్ళకి ఒక చిన్న బాబు. ఇంకా సాయి అయితే వెనకొస్తున్నాడు అందరినీ పలకరించుకుంటూ. నాకైతే ఊర్లో ఎవ్వరూ తెలీదు, మా ఫ్యామిలీ వరకే తెలుసు. ఇప్పుడిప్పుడు కొంతమంది పరిచయం అవుతున్నారు, కానీ నాకు అసలు ఎవ్వరూ తెలీదు. అవును, నిన్నటి వ్లాగ్ మీరు అందరూ చూసారా? చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ తిరునాళ మొత్తం 5 days అయితే జరుగుతుంది. లాస్ట్ 3 days చాలా బాగుంటుంది. ఆ 3 days వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నిన్నటిది ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా మేము అలా కబుర్లు చెప్పుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. తిరునాళ్ళంటే ఇంకా ఇలా బొమ్మల షాపులు అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అలా చూసుకుంటూ ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఈరోజు చాలామంది అమ్మవారికి ఏదన్నా మొక్కుబడులు ఉంటే చెల్లించుకుంటారు. అలానే పొంగల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. బొమ్మలు అయితే భలే ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది ఉన్నారు టెంపుల్ దగ్గర. ఇంకా ఇక్కడ మీకు ప్రభ కనిపిస్తుంది కదా, ఎవరైనా అలా మొక్కుకుని ఇలా ఈ తిరునాళ్ళ రోజు ప్రభ కట్టుకుని తీసుకుని వస్తారు. ఇంకా మేము దర్శనం కోసం అని చెప్పి క్యూ లైన్లో నిలబడ్డాము. మా వాళ్ళందరూ ముందెళ్తుంటే మేము ముగ్గురు మాత్రం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెనక్కి వచ్చేసాము. అమ్మవారిని మీకు కూడా చూపిస్తాను. టెంపుల్ లోపల ఉన్న డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను, చూడండి. ఇందాక ఒక ప్రభ చూపించాను కదా, ఇది ఇంకొక ప్రభ. ఇది వచ్చేసరికి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా చుట్టూ కూడా అమ్మవారు విగ్రహాలు ఇలా పెట్టుంటాయి. అండ్ డెకరేషన్ చూస్తున్నారా, మొత్తం గ్రిల్స్ అన్నిటికి కూడా ఇలా పూలతో డెకరేషన్ చేస్తారు. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ధ్వజస్తంభానికి కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నారా ఎన్ని రకాల పూలతో చేస్తారో, చాలా బాగుంటుంది చూడటానికైతే. చాలా మంది డెకరేషన్స్ ఇవి చూడటానికే చాలా దూరం నుంచి అయితే వస్తారు. నేను నిన్న సీలింగ్ చూపించాను కదా పైన, ఈ వీడియోలో చూడండి. మొత్తం కూడా ఈరోజు చామంతి పూలతో చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా డెకరేషన్స్ అయితే చేస్తారు. అండ్ రేపటి డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది. రేపు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మొత్తం పసుపు కొమ్ములతో చేశారు. నిజంగా మిస్ కాకుండా చూడండి, నేను చూపిస్తాను. చాలా చాలా బాగున్నారు అమ్మవారు. మీ అందరికీ అమ్మవారిని చూపించాలని మా హస్బెండ్ చాలా కష్టపడి అంత రష్లో కూడా వీడియో తీశారు.
ఈరోజు చాలామంది అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు అయితే ఇస్తారు. ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకుని ప్రసాదం తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రసాదం వెజ్ బిర్యానీ ఇస్తున్నారు. వేడి వేడిగా భలే ఉంది టేస్ట్ అయితే. అండ్ దాంట్లో రైతా కూడా వేసిస్తున్నారు. ఇంకా మేము అక్కడే ఉండి ప్రసాదం తిని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఈ టెంపుల్ బయటనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ కాసేపు ఉందామనే వచ్చాము, కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాము. అయితే వెళ్లే దారిలో ఇక్కడ టెంపుల్ దగ్గరే ఇలా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక 5 minutes ఆగి చూసేసి వెళ్ళాము. రేపు కూడా ఒక స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. డాన్స్ చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి లంచ్కి వచ్చేసాము సాయి వాళ్ళ ఇంటికి. ఈరోజు స్పెషల్స్ వచ్చేసరికి బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా ప్రాన్స్ కర్రీ, గోంగూర పచ్చడి. ఇవన్నీ తింటే కడుపు మండిపోతుంది కదా, అందుకే కడుపు చల్లారటానికి పెరుగు చట్నీ కూడా. ఇంకా వాటితో పాటు గారెలు, ఇంకా స్వీట్ వచ్చేసరికి పాల తాలికలు. మార్నింగ్ తిన్నాను కదా అదే. అన్నీ కూడా టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసరికి ఈరోజు అమ్మవారి గ్రామ ప్రభ అయితే ఊరేగింపు జరుగుతుంది. అంటే అమ్మవారికి ఒక సపరేట్గా ఒక ప్రభ అయితే కడతారనమాట. ఆ ప్రభ ఊరేగింపుగా జరుగుతుంది. ఇక్కడ మా వాళ్ళు చూసారా డాన్స్లు వేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు, అబ్బాయిలు డాన్స్ చేయడానికి. ఈ ప్రభ మా ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇంటి దగ్గర ఇలా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళ నలుగురు కూడా బయట ఎంత ఇంట్రోవర్ట్గా ఉంటారో అలాంటిది వాళ్ళు ఊరు వెళ్ళగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళకి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా సాయి చూసారా అస్సలు ఆగనే ఆగట్లేదు. ఇప్పుడు ఫన్ టైం. ఇక్కడ మెరూన్ షర్ట్లో కనిపిస్తున్నది మా కజిన్, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకు అనమాట. ఈయన ఎక్కడుంటే అక్కడ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా, ఆ డప్పులు వాయించే వాళ్ళ రిధం ఈయనకి నచ్చక వాళ్ళకే నేర్పిస్తున్నాడు. ఇంకా అలా సరదాగా కాసేపు అయితే ఎంజాయ్ చేశాము. ఇంకా ప్రభ మా ఇంటి ముందుకైతే వచ్చేసింది. ప్రభను కూడా ఎంత నీట్గా డెకరేషన్ చేశారో చూసారా, ఫ్లవర్స్ తోటి. ఇలా ప్రభ వచ్చినప్పుడు అందరూ కూడా ఆ నీళ్లు పోసి కొబ్బరికాయ కొడతారనమాట. ఇంకా ఈ డప్పుల వాళ్ళని ఇంటి ముందు కూడా ఆపిచ్చి 4 స్టెప్పులు వేసి పంపించారు ముందుకి. ఇంకా ఈలోపు మేము కూడా ఇంట్లోకి వెళ్ళి నీళ్లు కొబ్బరికాయ అయితే తెచ్చుకున్నాము. యాక్చువల్లీ నీళ్ళు వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళు పోతురాజులా ఉంటారనమాట. ఈరోజు ఆ గ్రామ ప్రభకి ఇంకా వాళ్ళ మీద అయితే నీళ్లు పోస్తారు. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చి తీయమంటే ఆయన మిస్ చేశారు. ఇంకా నేను అరిచానని చెప్పి పాపం సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీడియో క్లిప్ అయితే తీశారు. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఏం లేదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కల్చర్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఎలా జరుగుతుంది అని కూడా మీకు కూడా చూపించాలని చెప్పి అంతే. మా అబ్బాయిలందరూ అయితే భలే ఎంజాయ్ చేశారు. అండ్ అలానే ఈ గ్రామ ప్రభతో పాటు మరికొన్ని ప్రభలు, అంటే ఊర్లో ఎవరైనా మొక్కుకున్న ప్రభలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా వెనక తీసుకుని వెళ్తున్నారు. ఒక ప్రభ వెనక అయితే మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు. చూడటానికి భలే ముచ్చటేసింది. మీరు రేపటి వ్లాగ్ కూడా మిస్ కాకుండా చూడండి. రేపటి వీడియోలో మీకు ఒక మంచి టెంపుల్ అయితే చూపిస్తాను. ఒక్క టెంపుల్ కాదు, చాలా టెంపుల్స్ అయితే చూపిస్తాను. అన్నీ కూడా ఒకటే ప్లేస్లో 24 అడుగుల ఆంజనేయ స్వామి గుడి, అలానే గరుక్మంతుడి గుడి, అలానే 1000 లింగాల గుడి అన్నీ కూడా చూపిస్తాను. ఇంకా నేను ఇందాక మిస్ చేశానని చెప్పాను కదా, ఇలానే పోతురాజులు అయితే ఉంటారు. వాళ్ళ మీద అయితే ఇలా నీళ్లు పోసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టుకుని అయితే దండం పెట్టుకుంటారు. మొత్తానికి అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరిగింది. అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా అమ్మవారి ప్రభ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ నుంచి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ మిక్చర్ కనిపించింది, బజ్జీ మిక్చర్. మీకు తెలుసు కదా, మన వ్లాగ్స్ చూస్తుంటే తెలిసే ఉంటుంది. నేను తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎక్కడ కనిపించినా కూడా ఇవి తీసుకుని తింటూ వెళ్తాను. ఇక్కడ కూడా ఉంటే తీసుకుని తిన్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందరం కూడా కొనుక్కున్నాము.
ఇంకా ఇది తినేసిన తర్వాత అలా తిరుగుతూ మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంటుంది, మార్నింగ్ సరిగ్గా చూడలేదు అమ్మవారిని అని చెప్పి మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకుందాం మళ్ళీ అని చెప్పి వెళ్ళాము. అండ్ ఈ లైటింగ్స్లో నైట్ టైం అమ్మవారు ఎలా ఉంటుందో టెంపుల్ చూద్దామని చెప్పి ఇంకా మీకు చూపిద్దామని చెప్పి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే ఎవరూ లేరు, మళ్ళీ రేపటి రోజునైతే చాలా మంది ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. రేపు కూడా చూపిస్తాను. ఇంకా మార్నింగ్ మీకు ఇంత క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడైతే చూసేయండి. అలానే మార్నింగ్ అమ్మవారిని కూడా మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడు రష్ తక్కువ ఉంది కాబట్టి లోపలికి కూడా గర్భగుడిలోకి వెళ్ళి చూసొచ్చాము అమ్మవారిని. మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే కొంతమంది రిలేటివ్స్ ఈరోజు అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ నైట్ వెళ్ళొచ్చులే బయటికి అని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు అలా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుని అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ బయటకు వచ్చాము. టెంపుల్ దగ్గర భలే సందడిగా ఉంటుంది, అందుకే ఇంత దూరం వచ్చి కూడా ఇంట్లో ఏం కూర్చుంటాంలే అని చెప్పి ఇలా బయట తిరుగుతున్నాము. అయితే ఇక్కడ చిన్న జ్యువెలరీ షాప్ కనిపించింది. మన ఆడవాళ్ళం ఎక్కడ కనిపించినా ఇలాంటివి ఆగం కదా, అలానే వెళ్ళాను దగ్గరికి ఏమున్నాయో చూద్దామని చెప్పి. ఇంకా ఇయర్ రింగ్స్, క్లిప్స్ అని అవి ఇవి కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ ప్రైజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, అంటే ఎక్కువే చెప్తున్నారు కానీ బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను, ఈసారి కూడా తీసుకున్నాను. ఇంకా అలా నడుచుకుంటూ ఈరోజు ఏంటంటే ఇక్కడ డ్రామాస్ జరుగుతాయి. అంటే ఎలా అంటే ఒక స్టోరీతో పాటు డ్యాన్స్లు కూడా ఉంటాయి అన్నమాట, రెండు అలా మిక్స్ చేసి వేస్తారు. ఇంకా కొంచెం సేపు అక్కడుండి అవైతే చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చూసారా మీరు వెనకాల తెరలు, ఒకప్పుడైతే ఇలా ఉంటూ ఉండేవి కదా, ఇప్పుడు మళ్ళీ నేను చానాళ్ళు కాదు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు ఇలా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కాకపోతే ఈ స్టోరీస్ అన్నీ అక్కడే ఉండి వింటూ ఉంటే అర్థమవుతాయి, కానీ ఇట్లా మధ్యలో నాలాగా ఒక 5 నిమిషాలు వెళ్ళి చూసొస్తే మాత్రం అర్థం కావు. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.